అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని కాలనీ వాసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మహిళలు చిన్నారులు తిరిగి కాలనీలో వైన్ షాపులు ఎలా అనుమతిస్తారని ప్రశ్నిస్తున్నారు. ఉన్నతాధికారులు స్పందించి వైన్ షాప్ ఏర్పాటుకు ఆపాలని కాలనీ మహిళలు డిమాండ్ చేస్తున్నారు. అక్కడ సత్యం ఎన్క్లేవ్ లో స్టార్ట్ చేస్తానంటే ఆ సత్యం ఎన్క్లేవ్ లో తిరగబడితే దానికి దగ్గరలో దాదాపు ఒక ఐదు పర్లాంగులు కూడా దూరం లేకుండా తెచ్చి షిఫ్ట్ చేశారు. ఎవరిచ్చారు ఆ ఆర్డర్? ఎవరిచ్చారు? అబ్జెక్షన్ ఎవరిచ్చారా? నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ లేకుండా, మున్సిపాలిటీ నుంచి ఆర్డర్ లేకుండా ఆయనకి ఎవరిచ్చారని ఇంత పెద్ద షెడ్ కట్టాడు ఈ రోజు ఇక్కడ? ఎవరిచ్చారు? ఏమన్నా వాళ్ళకి హక్కుందా? వాళ్ళు ఏమన్నా ఆర్డర్స్ తెచ్చుకున్నారా కట్టడానికి? గవర్నమెంట్ ఏమన్నా అధికారంలో ఇచ్చిందా అని చెప్పానండి. పక్కనున్న కాలనీని ఆ షెడ్ చూడండి ఒకసారి. ఆ షెడ్ ఎవరో పర్మిషన్ తీసుకొని షెడ్ కట్టాడు? దాని వెనకాల ఇళ్లు. నిత్యం కాలనీలో రద్దీగా తిరుగుతుంటాము, వాకింగ్ చేస్తుంటాం. ఎవరిచ్చారు ఆ షెడ్ కట్టడానికి పర్మిషన్? మున్సిపాలిటీ ఇవ్వలేదు కదా. ఇక్కడ వైన్ షాప్ పెడితే మేము కాలేజ్కి వెళ్ళాలి, పోవాలి, కాలేజ్ బస్ ఎక్కాలి, దిగాలి. ఎవరు రెస్పాన్సిబిలిటీ మా సేఫ్టీ కోసము? ఆయన అయితే ఎవ్రీ సింగిల్ డే రెస్పాన్సిబిలిటీ తీసుకోలేదు కదా మాది. మేము ఎట్లా కాలనీ లోపలికి బయటికి నడవగలుగుతాం? ఎంత కానీ వాళ్ళు కూడా మా కాలనీ నుండే పోతారు. మా సేఫ్టీకి రెస్పాన్సిబిలిటీ ఎవరు? అసలు ఆయన ఎవరు పర్మిషన్ తీసుకొని వైన్ షాప్ పెడుతున్నాడు ఇక్కడ?